ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెరిసా మానేపల్లి ఛానల్కి. ఈరోజు స్పెషల్, ఈరోజు చేపల పులుసు వండుతున్నాం. అది కూడా మా అమ్మమ్మ స్టైల్. అంటే మా అమ్మమ్మ ఎలాగైతే వండారు, మా అక్క మమ్మీ ఎప్పుడు అంటూ ఉంటారు, మమ్మీ తినేది అమ్మమ్మ తినేది తినాలనిపిస్తుందని. సో అదే స్టైల్లోని ఇప్పుడు వండుతున్నాం. అది ఎలాగో మీరు చూడండి. కొత్తగా వెరైటీ అంటే పాతకాలం వంట కదండి. చేపలు వేసి తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు, చింతపండు అన్ని వేసి కలిపి దాన్ని పొయ్యి మీద పెట్టి వండారు. టైం సేవ్ అవుతుంది. సో హెల్దీ కూడా. మనం ఏవో ఫ్రై చేసేస్తూ ఉంటాం. గ్యాస్ సింపుల్ గా చాలా ఈజీగా చాలా హెల్దీగా ఉంటుంది. సో అది ఎలాగో మీకు చూపిస్తాం, చూడండి. చాలా టేస్ట్ మధురంగా ఉంటదండి. అది సూపర్ ఉంటది. మనం కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ టైం మేము ట్రై చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇదిగోండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఇందులో వేసుకుందాం. చేపలన్నీ ఇవి కానగడతలేండి. మా మమ్మీకి చాలా ఇష్టం. చిన్నకి కూడా కానగడతలు అంటే ఈ పులుసు బాగుంటుంది. కానగడతలతో అలా చేసుకుని తినడం. సో టమాటీలు యాడ్ చేసుకుందాం. టమాటీలు సో అన్నీ వేయాలండి. టమాటీలు, ఉల్లిపాయలు అన్నీ. సో ఎలాగ వేస్తున్నాం చూడండి. సో ఇవ్వండి. ఇప్పుడు అందులోని ఉల్లిపాయలు, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా అవి వేసేద్దామండి. ఉల్లిపాయలు వేస్తాం, పచ్చిమిరపకాయలు వేస్తాం, అండ్ కొత్తిమీర. సో కొత్తిమీర కూడా యాడ్ చేస్తామండి. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకుందాం పసుపు. సో కారం 1 స్పూన్, 2 స్పూన్స్ కారం అండి. 3 స్పూన్స్ అదే మనకు కారం మనకు సరిపోయినంత. 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ కారం వేస్తాం. తర్వాత ఇవ్వండి ఇది ధనియాల పొడి, సాల్ట్ తెలుసు కదండి మనకు సరిపోయినంత. సో ఇవన్నీ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అదే మా ఇంట్లో ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్స్. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఒకసారి అంతా మిక్స్ చేసేద్దామండి బాగా. సో ఇవ్వండి అన్నీ కలిపిస్తాం కదా. ఇప్పుడు ఇందులో మనం చింతపండు కూడా జ్యూస్ చేసి ఇందులో వేసుకుందామండి. జ్యూస్ తీసి చింతపండు పులుసు ఇందులో వేసుకుందామండి. సో ముక్కలు మునిగిపోయినంత వరకు, అదే మనకి ఎంత కావాలి పులుసు అలాగా అంతా. సో ఇలాగండి చింతపండు మొత్తం పులుసు వేస్తాం కదండి, జ్యూసు ఒకసారి కలిపేసి బాగాని. సో మసాలా అంతా దీంట్లో, అంటే మసాలా ఏం లేదు, అవే ఉల్లిపాయలు అవన్నీ చూసారు కదా, అన్నీ బాగా మిక్స్ చేసేయాలండి. చేసి ఒకసారి కలపాలండి. ఇలా కలిపేసి ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. సో ఇవ్వండి పొయ్యి మీద పెట్టాం కదండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం దానిపైన. ఓకే, ఇంకా మూత పెట్టాం కదండి, అన్నీ అయిపోయి ఇలా పెట్టాం కదండి. ఇప్పుడు మనం దాన్ని బాగా ఉడికినిద్దామండి. ఎంతసేపు 10 నిమిషాలండి అనేది బేగా ఉడికిపోతాయి. అప్పుడు మనం వేడివేడిగా కమ్మగా రుచిగా కింద కూడా తినము. ఈ పొయ్యి దగ్గర తింటాం. మొన్న అది ఏంటి నత్తాలు పులుసు ఉన్న ప్రభా వేడివేడిగా దించి తిన్నాం కదండి. ఇప్పటికీ మర్చి అందుకే మళ్ళీ వెంటనే ఇగోండి ఇలా పెట్టి చెప్పాను కదండి. ఒకసారి ఉండమంటే ఇంకా మాటికి అందులోనే వండుకొని తింటాం అనమాట. అంత టేస్ట్. హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి బోల్డ్ 2 వేలు 3 వేలు తగలెట్టే కన్నా పాతకాలం వంటలే మళ్ళీ ఒకసారి ట్రై చేసి అమృతలా కూర్చొని కింద మన ఇంట్లోనే తినొచ్చు. హెల్దీ ఫుడ్ చక్కగానే. అందుకు దేనికోసం వచ్చా? మటన్ అది మసాలా రెడీ చేయాలి. మసాలా తెచ్చామా? దీనికోసం కాదు, మటన్ మసాలా చేపల పులుసు అవసరం లేదు. యాక్చువల్లీ గ్రేసీ మసాలా అడుగుతుంది. ఇప్పుడు మేము 2 రకాల చేపలు అండి. ఒకటి మెత్తనపాలు ఫ్రై చేస్తున్నాం. పులుసా ఫ్రై అయ్యాక మెత్తనపాలు ఫ్రై అండి. కానగడతలు పులుసు ఇప్పుడు మీకు చూపించాం కదండి. మొత్తం అన్ని మిక్స్ చేసి పెట్టేసిన తర్వాత తలకాయ మాసం కానాగజులు ఏదో నేను నాకు తెలియదు కానీ ఏదో ఒకటి నేను మార్చేస్తుంటే నాకు అలవాటేలేండి. పర్లేదు, మీకు అలవాటు అయిపోతుంది, అర్థం చేసుకోండి. ఇప్పుడైతే పర్లేదండి. చిన్నప్పుడు మరీ నేను నత్తి అనమాట. ఇప్పటికీ మీకు బహుశా తెలుస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి చేపలు కొనడం అనేది మాకే తెలుసు అండి. మా మమ్మీ మాట్లాడితే చేపలు మాకే ఇచ్చేది, బ్యాగ్ ఇచ్చి వెళ్ళి తెచ్చి అమ్మ అని. అందుకే చేపలు అంటే అన్ని కొనడానికి ఎలా కొనాలి. ఇప్పుడు ఈ కానగడతలు ఉన్నాయి కదండి, ఇవి పులుసు పెట్టాము. మెత్తనపాలు ఫ్రై చేస్తున్నాం. అండ్ తలకే మాసం తనకు చాలా ఇష్టం. మటన్ మమ్మీ అడిగారు, సో అడిగారు. అయితే వీళ్ళ కోసం కూడా, అంటే మేము అందరూ తింటాం అనుకున్నాం, కాకపోతే వీళ్ళు చెప్పారు కాబట్టి అది 2 పూటలకి అన్ని సరిపోతాయి. మటన్ కూడా తీసుకొచ్చాము, అదే తలకే మాసం. సో దానికి మసాలా రెడీ చేయలేదని గ్రేసీ అడుగుతున్నారు. ఆల్రెడీ చేసి తెచ్చాం. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఫ్యామిలీతోని, ఎందుకంటే హాలిడేస్ హస్బెండ్ వైఫ్ అందరూ పిల్లలు కలిపి ఇలాగే మేడల మీద కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా మన ఫ్రెండ్స్ దగ్గర పొయ్యిలు పెట్టి ఇలాగ ఎంజాయ్ చేస్తూ తినండి. ఇదే పిక్నిక్ అయిపోద్ది. పిక్నిక్ మనం ఆర్కే బీచ్ వెళ్ళిపోవాలి, జూ వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి.
మాకు ఇంట్లోనే ఇష్టం అండి, family బయటకి పెట్టుకొని ఇంకా అంత ఎక్కువ నచ్చదు. ఇలా మేడ మీద ఇంట్లోనే పొయ్యి మేము పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మాకు బోల్ ఇష్టం గేమ్స్ ఆడుకుంటాం. ఇంకా వాళ్ళందరూ కూడా వస్తే భలేగా ఉంటుంది. మా పిల్లలోని బావగారు ఇలా వీళ్ళు అంటే అందరూ చాలా మంది వీడియోలో రావడం ఇష్టం ఉండదండి. ఎంకరేజ్ 10 నెంబర్స్ ఉన్నా 10 నెంబర్స్కి ఎట్టి పెట్టి అది 1000 అయ్యే లోపు చక్కగా 200 తెచ్చాము, వండిసాం. తినేస్తాం. నెక్స్ట్ చేసి శుభ్రంగా నెక్స్ట్ మీకు చేసి చేసుకొని చూపిస్తా Next పావు భాజీ నేను ఎలా చేయాలో. చేస్తానండి. ఎందుకంటే మేము బయటకు వెళ్ళాం, వర్క్ చేసాం, డిమార్ట్ మళ్ళీ వెళ్ళి అక్కడ సామాన్లు తెచ్చుకొని ఇవి చేసేసరికి లేట్ అయిపోయింది. సో అందుకే వీడియో చేయలేకపోయాం. సో నెక్స్ట్ కంపల్సరీగా పావు బాజీ వీడియో మేము చేసి పెడతాం. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతూ ఉంటారు మీరు వీడియో పెట్టట్లేదని, పెట్టండి ఈసారి తప్పకుండా చాలా మంది పెడతాం. అడుగుతుంటారు. పావు భాజీ పెడతాం, తర్వాత మోమోస్ కూడా పెడతాం అండి. మోమోస్ కూడా చాలా మోమోస్ బాగుంటాయి. చేసి పెట్టాం. ఆవిరిలో పెట్టారు కదా, అయినా ఇంకోసారి నాకు మళ్ళీ వస్తుంది, తినాలి కదండి. మేడం మీద చేస్తాం పొయ్యిలోని నాకు ఇష్టం అండి, మోమోస్ అంటే చాలా ఇష్టం. చేస్తాం. ఎందుకంటే కింద గ్యాస్ పొయ్యి మా నాన్నగారు 4 పొయ్యిలు కూడా ముట్టిస్తారు. మేము వంట చేస్తాం కానీ మాకు టెన్షన్ లోపల మా డాడీ ఆ స్టవ్ దగ్గరే తిరుగుతారు సార్. ఉంటాయి. 4 పొయ్యిలు ఒకేసారి గ్యాస్ పెట్టి ఇక్కడ ఒకటి పాకుండా అందుకే మీకు 4 పొయ్యిలు తీసుకోకూడదు, 2 పొయ్యిలు తీసుకోవాలి. లాభం లేదు. ఇక్కడ పొయ్యిలు పెట్టి ఈ పొయ్యి దగ్గరే కూర్చొని నైట్ అయినా సరే అందుకే, అన్ని వంటలు ఇక్కడ మా ఉంటారు. పిన్ హెయిర్ స్టైల్ డాడీకి గ్యాస్ ఆదా ఎంత పొదుపు చేస్తున్నావు చూడండి ఫ్రెండ్స్. ప్రభుత్వం ఏమో గ్యాస్ ఏం లేదండి. పెంచేస్తుంటారు, ఎవరికైనా నెల మేమేమో ఇలా పొదుపు చేస్తున్నా పొయ్యిలు. ఎవరికైనా 1 నెల రోజులు వస్తుంది పొయ్యి కదండి, నెల లేకపోతే నెల 10 రోజులు. మా ఇంట్లోని 20 డేస్కి అయిపోతుంది. దయచేసి ఎవరు వచ్చినా Monthly 2 times book చేయవలసి వస్తుంది. పొయ్యిలు, గ్యాసులు, పప్పులు, ఉప్పులు రేట్లు తగ్గించట్లేదు. ఎస్ నిజమేనండి. సో ఫ్రెండ్స్ ఇగోండి చేపల పులుసు మగ్గిపోయింది కదండి, బాగానే మరిగింది కదండి. ఇగోండి అయిపోయింది, పులుసు రెడీ అయిపోయింది. పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లోని మనం ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది కదండి కొత్తిమీర అలాగా. సో పులుసు రెడీ. ఇప్పుడు దించడమేనండి, దించేసి వేడివేడి అన్నంలోని వేడివేడిగా భలేగా ఉంటుంది తింటాయి. టింగ్ 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 టింగ్. ఫస్ట్ పచ్చిమిరపకాయ, అప్పుడు చేప, ఇదిగో ఫ్రెండ్స్ అనుష, కమాన్. చూసారండి పొయ్యి మీద వండిన చేపల పులుసు వేడివేడిగా మా అమ్మమ్మ స్టైల్లో వండాము. ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసి నేను ఫస్ట్ టైం ఇదే మా అమ్మమ్మ చేసింది నేను తినలేదు. సో మా అక్కలు అంటూ ఉంటారు అమ్మమ్మ అమ్మమ్మ మమ్మీ అంటూ ఉంటారు మమ్మీ మమ్మీ అని. ఇప్పుడు నేను తింటున్నాను. పచ్చిమిరపకాయ కూడా కావాలి, పైన ఆయిల్ పచ్చిమిరపకాయ చాలు. థ్యాంక్ యూ. సో వేడివేడిగా సో ఇదిగోండి వేడివేడిగా పొయ్యి మీద నుంచి దించిన పులుసు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. పచ్చి స్మెల్ అనేది అది ఏమీ లేదు. మనం ఎలాగైతే ఉల్లిపాయలు అవి వేపుతాం చేస్తాం అలాగే ఉంది, కానీ సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయింది. ఇంకా దానికన్నా ఇది ఇంకా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. అక్క మనం చూపిస్తాం ఫ్రెండ్స్, వీళ్ళు వండడం చక్కగా నేను టేస్ట్ చేసి చెప్తాను. భలే ఉంది ఫ్రెండ్స్, ఇలాగ ఎప్పుడు చేస్తూనే ఉంటారండి. ఇంకోండి చాప ముక్క అంటే చాలా ఇష్టం కదండి. ఇది బాగా ఉడికింది. ఇప్పుడు నేను తిని చూపిస్తాను. దానికి చికెన్ మటన్ కన్నా చేపల పులుసు ఇష్టం. మొన్న మనం అన్ని ఫ్రై చేసి వండినా అదే టేస్ట్, ఇలా పచ్చివన్నీ చేసి వండినా సేమ్ అలాగే టేస్ట్ వస్తుంది. అంటే సేవ్ అయిపోయింది మొత్తానికి వంట మనకు కదండి, టైమింగ్ సేవ్ అయింది. సేవింగ్ చాలా బాగుంది. ఎందుకంటే నూనె అలాగే ఎప్పుని ఎందుకు వండడం, ఇలా వండేస్తే అయిపోయింది. కానీ చాలా బాగుంది, గ్రేసీ తిను. సూపర్ టేస్ట్ ఉంది. లాస్ట్ వీక్ వండేటప్పుడు గ్రేసీ లేదండి, దాని పప్పు కింద ఉంటుంది. అయ్యో నేను మిస్ ఇక్కడే వండాం, కిందకి వెళ్ళడం ఎందుకు వేస్ట్, టైం అయిపోతుంది. టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ కూర్చొని తినేస్తాను. చూడండి ఇలా సర్దుకొని మీకు వస్తుంది చూడండి. సెట్టింగ్స్ చేసాము, ఇలా సెట్టింగ్ చేసుకుని ఇలా తింటున్నాం మేము కూర్చొని. పచ్చిమిరపకాయ పులుసులో పచ్చిమిరపకాయలు భలేగా ఉంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. స్పైసీగా చాలా బాగుంది. ఇది 10కి 10, ఇది కూడా సూపర్, చాలా బాగుంది అక్క. సూపర్, చాలా అమ్మమ్మ స్టైల్ ఇప్పుడు నేను తిన్నాను ఫస్ట్ టైం, చాలా బాగుంది. చాలా పాప వాళ్ళకి జై హింద్.
జై 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 జై. ఎందుకంటే నిజంగా అండి పాతకాలం అన్ని నిజంగా మన సూపర్ ఉల్లిపాయలు వేపుతా టమాటీల మసాలాన్ని బాగా ఎగుతాయి కానీ అన్నీ రావు, ఆ టేస్ట్ రాదు అనుకుంటాం. ఏవి రాకుంటే అన్ని పచ్చివి అన్ని వేసి పులుసు పెట్టి సేమ్ దానికి దీనికి ఏ డిఫరెంట్ నీసి స్మెల్ అండి ఇది లేదండి అసలు. అంటే అది కష్టపడి ఏపుతూ అక్కడ కూర్చుంటాయి. ఇవన్నీ పచ్చివి చేసి పొయ్యిలో పెట్టిస్తాం బస్. కమ్మగా ఉందండి, మామూలుగా లేదు కమ్మగా. మా మమ్మీకి 12 అవగానే ఇస్తామండి, ఎందుకంటే షుగర్ కదండి, అందుకే 12 o'clock పెట్టేస్తాం మమ్మీకి మెడిసిన్ తీసుకోవాలని. వండుతామంటే టైం పడుతుందేమో అనుకుని తీసుకెళ్ళి అయిపోయింది అప్పుడే. షాక్ అయిపోయింది.